భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని వాడవాడలో నిర్వహించాలని బీజేపీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్, పోతిన బేసుకంఠేశ్వరుడు, రమాకాంత్, అవారు బుల్లబ్బాయి అన్నారు. శనివారం మిల్క్ ప్రాజెక్టు సమీపంలో వాల్మీకి కళ్యాణ మండపంలో సమావేశాన్ని 46, 47, 48 చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు భారతమాత, శ్యాంప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం 6వ తేదీ నాడు వాడవాడలో జరుపుకుంటున్నామని ఈ సందర్భంగా తెలిపారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ తమ ఇళ్లపై జెండాని కట్టి సెల్ఫీ ఫోటో దిగాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, దానికోసం ఉన్న 22 డివిజన్లకు గాను 22 మంది సుజనా టీంను వేసి డివిజన్ల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కార దిశగా టీం ఏర్పాటు చేశారని అన్నారు. 46, 47, 48 డివిజన్లో నూతన మండల కమిటీ సభ్యులను ప్రకటించారని తెలిపారు. మండల జనరల్ సెక్రటరీగా ఎలకల అనిల్, మరడాన జేజుబాబు, ఎస్సీ మహిళా అధ్యక్షులుగా ఆకారపు విజయకుమారి, మహిళా అధ్యక్షురాలు కొరికాని మంగమ్మ, మహిళా సెక్రటరీ చాచుపల్లి ఉమా, ఈ హనుమంతరావు, కొరగంజి మాధవ, పైలా హేమకుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ చిట్టినగర్ మండలం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కమిటీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ కమిటీలో జనరల్ సెక్రటరీగా అనిల్ గారు, ఇంకో జనరల్ సెక్రటరీగా జేజుబాబు గారిని, అలాగే మా 6 వైస్ ప్రెసిడెంట్లు, 6 సెక్రటరీలని, ఎస్సీ మోర్చా అధ్యక్షురాలు విజయ్ కుమారి గారిని, మిగతా మహిళా మోర్చా కమిటీ, అన్ని కమిటీలు ఇక ఏర్పాటు చేయడం జరిగింది. వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రేపు 6వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున చిట్టినగర్ మండలాల్లో అన్ని ప్రాంతాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇంటిపైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి దాన్ని సెల్ఫీ తీసి అన్ని గ్రూపుల్లో పెట్టే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి జాతీయ పార్టీ ఆదేశం మేరకు మనం మండలంలో కూడా 100 తగ్గకుండా జెండాలు ఎగరేసే ఏర్పాటు చేస్తాం ప్రతి ఇంటిపైన. ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్పు చేయడం చాలా ఆనందదాయకం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ వక్ఫ్ బోర్డు చట్టం మార్చడం మూలంగా పేద ముస్లింలకు అనేక రకాలైన పథకాలు ఏర్పడతాయి. ఇప్పుడు దాకా వక్ఫ్ భూములు ఉన్న ఆస్తులన్నీ వాళ్ళ పెద్దవాళ్ళు తినడానికి తప్ప పేద ముస్లింలకు ఏమాత్రం ఉపయోగం లేని చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాలను సవరణ నరేంద్ర మోడీ గారు చేయడం మూలంగా ఆ కేంద్ర పార్టీకి అభినందనలు తెలియజేస్తూ, అలాగే పార్లమెంటు సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారాలు. ఈరోజు చిట్టినగరం మండలం ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన ముందున దేవిన హరిప్రసాద్ గారికి, అధ్యక్షులు దేవిన హరిప్రసాద్ గారికి, వారి కమిటీ వారు అందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మన జనరల్ సెక్రటరీకి ఎన్నికైన ఎలకల అనిల్ గారికి, ఇంకోటి జోజ్బాబు గారికి, అలాగే ఎస్పీ మోర్చా కుమారి గారికి, వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎన్నికైన ప్రతి ఒక్కరికి కూడా ప్రేరిపోయిన వారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే రేపు జరిగే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడు మా పట్నాయక్ గారు చెప్పడం జరిగింది, ఆవిర్భావ దినోత్సవం. దాంతోపాటు మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎల్లమంచిలి సత్యనారాయణ చౌదరి గారు, సుజనా చౌదరి గారు ఎంతో ఈ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఒక ప్రణాళికమైన నిర్దిష్టమైన ప్రజలందరినీ కూడా చేరువ చేసే పరిస్థితుల్లో అతను సుజనా మిత్ర అనే ఒక కార్యక్రమాన్ని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. దాని ప్రకారం ప్రతి డివిజన్కి ఒక రిప్రజెంటేటివ్స్ మిత్రుడు సుజనా తరఫున, సుజనా ఫౌండేషన్ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున ఒక మిత్ర అనే ఒక కాన్స్టిట్యూషన్తో వెళ్ళి ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలు కానీ ఆ వీధిలో ఉన్న సమస్యలు అన్నీ కూడా రెక్టిఫై చేసి అన్నీ కూడా ప్రతి దాన్ని కానీ పరిష్కరించడానికి ఒక
ఆన్ ది స్పాట్లోనే జరిగే పరిస్థితులని తీసుకురావడానికి దీన్ని ఒక కమిటీగా దీనికి వేయడం జరిగింది. దాంతోపాటు ఈ కమిటీలన్నింటిలో కూడా మా ఎన్డీఏ కూటమిలో ఉన్న డివిజన్ అధ్యక్షుల్ని 3 పార్టీలని బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ ఆ డివిజన్ అధ్యక్షులను కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ చేస్తూ పార్టీలు కూడా అన్నట్లు కూడా చేయడం జరుగుతుంది. చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఇన్ ఫ్యూచర్లో దీంట్లోకి అంతర్ సోషల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్థానికంగా మేధావులు, డాక్టర్లు, లాయర్లు, అలాగే ప్రొఫెసర్స్, రిటైర్డ్ ప్రొఫెసర్స్ వీళ్ళందరినీ కూడా ఏ డివిజన్ ఆ డివిజన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి వారి ద్వారా ప్రజా సమస్యల్ని ఇమ్మీడియట్లుగా పరిష్కరించే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి అలాంటి బహుత్తరమైన కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గానికి తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే సుజనా చౌదరి వారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేశారు. దీన్ని 5 జోన్లుగా చేయడం జరిగింది. 5 జోన్లలో చిట్టినగర్లో 46, 47, 48, 49, 50 డివిజన్కి 5 డివిజన్లకి దాన్ని కోఆర్డినేటర్గా నియమించడం జరిగింది. అలాగే మిగతా దాటికి కూడా కోఆర్డినేటర్లను 5 జోన్లకు 5 కోఆర్డినేటర్లు చేయడం జరిగింది. దీనితో స్టెప్ బై స్టెప్ ఈ కార్యక్రమాన్ని అన్నట్లు కూడా వెరిఫై చేస్తూ రోజుకి కూడా ఇందులోకి అందరినీ ఇన్వాల్వ్ చేసి దీని ఒక బహుత్తరమైన ప్రజలకి సమస్యల్ని ఏ సమస్య ఉన్నా సరే ఆన్ ది స్పాట్ ఇమ్మీడియట్లీగా తీర్చే పరిస్థితికి ఈ మిత్ర తీసుకెళ్తుందని త్వరలోనే మీ అందరి సహాయ సహకారాలతో మన ఈ సుజనా మిత్ర ముందు నడుస్తున్నందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ ఇక్కడ ఇచ్చేసిన మీరు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు చేస్తున్నాం. జై భారత్ మాతాకి. రేపు ఈరోజు ఇక్కడ వాల్మీకి బోయి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశం రేపు పార్టీ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఎక్కడి నుంచి ఎలాగెళ్ళాలన్నది రేపు కార్యక్రమం నిర్దేశించిన సమావేశం జరిగింది. వాగు సెంటర్ నుంచి చిట్టినగర్ నుంచి కేఎల్నగర్ నుంచి మన కలరాజ్పేటలు కానీ పాలపేట దాకా జెండా ఆవిష్కరణ జరుగుతుంది. దీనికి మన చిట్టినగర్ మండలంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ ఇంటిపైన జెండా ఎగరాలని కేంద్ర పార్టీ ఆదేశం, రాష్ట్ర పార్టీ అలాగే జిల్లా అధ్యక్షులు కూడా అడ్డూరి శ్రీరామ్ గారు అలాగే మన పశ్చిమ నియోజకవర్గ సుజనా చౌదరి గారి ఆదేశం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రేపు చాలా గట్టిగా అందరం కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. Like, subscribe and press the bell icon for new updates.